హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వాక్యము. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపర్ల గుడిసెల యందేమి, ప్రాకారములు గల పట్టణముల యందేమి అంతటను అతడు ఫిలిస్తీన్లను ఓడించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, ఇక్కడ ఒక రాజు గురించి రాయబడింది. ఆ రాజు పేరు హిజ్కియా రాజు. హిజ్కియా రాజు వాళ్ళ నాన్న పేరు ఆహాజు, వాళ్ళ అమ్మ పేరు అబి. ఈమె జకర్యా కుమార్తె అన్నమాట. ఈ యొక్క రాజు 25 వాడుగా ఉన్నప్పుడు ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని పరిపాలించేవాడుగా ఉంటున్నాడు. 29 సంవత్సరములు ఈ యొక్క పట్టణాన్ని ఏలినవాడుగా ఉంటున్నాడు. ఈ రాజు ఎక్కడికి వెళ్ళినా జయం వచ్చిందంట. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందాను. హిజ్కియా రాజు వెళ్ళిన చోటనెల్లా జయం పొందాను. ఎలా వచ్చింది ఈ విజయము? ఎలా వచ్చింది ఈ జయము? ఎలా వచ్చింది ఈ సంతోషము? అంటే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా తోడుండటం వల్ల ఎక్కడా ఓడిపోకుండా, శత్రువులకు సేవ చేయకుండా విజయము పొందుకుంటూ ముందుకు సాగిపోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, ఇతను ఈ యొక్క రాజు ఇంకా మనం 6వ వచనంలో చూసినట్లయితే, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు కూడా ఒక ప్రశ్న. మీరు వెళ్ళిన చోటునెల్లా విజయం కావాలంటే, మీరు ఓడిపోకుండా ఉండాలంటే, అపవాది సంబంధమైన వాళ్ళ చేతుల్లో చిక్కుకొని పోకుండా ఉండాలి అంటే, మీకు విజయము కావాలి అంటే మీకు దేవుడు తోడై ఉండాలి. దేవుడు మీకు ఎప్పుడు తోడై ఉంటాడు? దేవుడు మీకు ఎప్పుడు తోడై ఉంటాడు? మీరు సినిమాలు చూస్తుంటే దేవుడు తోడుంటాడా? మీరు సినిమా పాటలు పాడుతుంటే దేవుడు తోడుంటాడా? మీరు ఆ ఇంటికి ఈ ఇంటికి చేరి అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడుతుంటే దేవుడు నీకు తోడుంటాడా? అబద్ధాలు చెప్తుంటే నీకు దేవుడు తోడుంటాడా? అక్రమంగా బ్రతుకుతే నీకు దేవుడు తోడుంటాడా? ప్రార్థనా జీవితం లేకుండా ఉంటే నీకు దేవుడు తోడుంటాడా? దేవుడు తోడుండాలి అంటే దేవుడు ఎవరికి తోడుంటాడు? దేవుని వెంబడించే వాళ్ళకు దేవుడు తోడుంటాడు. దేవుని మాటను అనుసరించేటోళ్లకు దేవుడు తోడుంటాడు. దేవుని మాటకు గౌరవం ఇచ్చే వాళ్ళ వెంట దేవుడు ఉంటాడు. దేవుని మీద ఆసక్తితో ఉండే వాళ్ళకు దేవుడు తోడుంటాడు. భయభక్తులు కలిగి వాక్య ప్రకారం బ్రతికే వాళ్ళకు దేవుడు తోడుంటాడు. ఆయనను హత్తుకునే వాళ్ళకు దేవుడు తోడుంటాడు. ఆయనే నా ఆధారం అనుకున్న వాళ్ళకు దేవుడు తోడుంటాడు. ఆయన లేని జీవితం నాకు లేదు అనుకున్న వాళ్ళకి దేవుడు తోడుంటాడు. దేవుని గౌరవించే వాళ్ళకు దేవుడు తోడుంటాడు. దేవునికి వ్యతిరేకంగా చేయకుండా ఉండే వాళ్ళకి దేవుడు తోడుంటాడు. మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొంటున్నాడు హిజ్కియా. ఏది కూడా తప్పిపోకుండా మోషే ఏం ఆజ్ఞాపించినాడో ఆ ఆజ్ఞలన్నింటినీ పాటిస్తూ హత్తుకొని దేవుని మాట ప్రకారము బ్రతుకుతూ దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. దేవుని మార్గాలను అనుసరిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని మాట ప్రకారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దేవుని దృష్టికి అనుకూలమైన చేస్తూ ఉన్నాడు. విగ్రహాలను పడగొట్టేసేసినాడు. ఆ విగ్రహాలకు సంబంధించినది ఏది ఆ పట్టణంలో ఉండకుండా ధ్వంసం చేసేసినాడు. ఒకప్పుడు మోషే ఇత్తడి సర్పమును చేపించి దేవుడు పెట్టిమంటే మోషే పెడతాడు. అప్పుడు ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళందరూ కూడా పాము కాటికి బలి కాకుండా మరి జీవం పొందుకుంటారు, బ్రతుకుతారు, మరణం నుండి తప్పించబడతారు. అదే యొక్క ఇత్తడి సర్పాన్ని ఈ యొక్క ఇశ్రాయేలీలు నెహుష్టాన్ అను పేరు పెట్టి దానికి కూడా ధూపం వేస్తూ ఉన్నారు, దాన్ని కూడా ఆరాధిస్తూ ఉన్నారు.
దాన్ని కూడా ఆరాధిస్తున్నప్పుడు అప్పుడు ఈ యొక్క హిజ్కియా రాజు దాన్ని కూడా పటాపంచలుగా దాన్ని అంతా కూడా కొట్టి పారేస్తున్నాడు, చిన్న భిన్నములుగా చేసి పాడేసినాడు. దాన్ని ఆరాధించకుండా, ఆరాధనకు ఒకే ఒక్కడు దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. విగ్రహాల వల్ల కాదు, విగ్రహాల వల్ల విడుదల రాలేదు, ఆ విగ్రహాల వల్ల కాదు, దేవుని వల్లనే మీకు విడుదల వచ్చింది. సిల్వ పైన యేసయ్య వ్రేలాడినాడు, సిల్వ ఆ చెక్క సిల్వ నీకు విడుదల కాదు, ఆ సిల్వ పైన వ్రేలాడిన యేసయ్య పైన. కానీ చాలామంది ఇప్పుడు చెక్క సిల్వకి ఇస్తున్నారు, దానికి ఆరాధిస్తున్నారు. అది కాదు. అలా చేసినందుకే హిజ్కియా రాజు ఆ యొక్క ఇత్తడి సర్పమును కలిగినటువంటి దాన్ని, ఆ స్తంభాన్ని చిన్న భిన్నములుగా పడగొట్టేసినాడు. ప్రియ దేవుని సంగమా, హిజ్కియా రాజు జయం పొందుతూ వచ్చినాడు. ఓడిపోకుండా ఆ అపవాది చేతికి, ఆ యొక్క శత్రు రాజుల చేతికి చిక్కపడకుండా, వారికి సేవ చేయకుండా వారి పైన జయము పొందుతూ వచ్చినాడు. అంటే కేవలం ఇది దేవుని యొక్క తోడు వల్లనే. దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు తోడయుండి నడిపించినాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమ, ఈరోజున దేవుడు నీకు కూడా తోడై ఉండాలంటే నువ్వు వాక్యాన్ని అనుసరించు, వాక్యమును హత్తుకో, వాక్య ప్రకారంగా బ్రతుకు, వాక్యమును వెంబడించు. యేసయ్య మాట, యేసయ్య చూపు, యేసయ్య ప్రవర్తన, యేసయ్యను అనుసరించి నువ్వు బ్రతికినట్లయితే, యేసయ్య స్వభావాలు, యేసయ్య గుణ లక్షణాలు నువ్వు పొందుకొని నడిచినట్లయితే నీకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. పాపం జోలికి వెళ్ళక పరిశుద్ధతలోకి నువ్వు ఉన్నట్లయితే, పరిశుద్ధతలోకి వచ్చి ప్రార్థనా పరురాలిగా మార్చబడుతూ దేవుని వాక్యమునకు విధేయత చూపితే గొప్పగా నీకు కూడా విజయము, దేవుడు గొప్పగా నెమ్మది సమాధానాలు ఇస్తాడు. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, అందరు విన్న వారందరూ కూడా వాక్యాన్ని హృదయంలో నాటుకొని వాక్య ప్రకారంగా బ్రతుకుదురుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆరోగ్యాలతో నింపండి. నీవు తోడుండేటువంటి మార్గంలో స్థిరపరచబడుతూ హిజ్కియా రాజు ఎలా బ్రతికినారో అలాగా బ్రతికి అనేక మందికి సాక్షులుగా నిలబెట్టమని, తోడుండి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.